జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అరుదైన గౌరవం లభించింది. తాజాగా కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో నిర్వహించిన లక్ష కంఠ గీతగాన కార్యక్రమం ముగింపు వేడుకలకు హాజరయ్యారు పవన్ కళ్యాణ్. నెల రోజులుగా కొనసాగిన ఈ మహోత్సవానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పాల్గొన్నారు. పవన్ మఠానికి చేరుకున్నప్పుడు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభాలతో ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన గౌరవం దక్కింది. ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం ఆయనకు అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేసింది. మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా ఈ బిరుదును పవన్కు అందించారు. దీంతో జన సైనికులు, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ప్రజల కోసం, దేశం కోసం ఎంతో చేసిన శ్రీకృష్ణ దేవరాయలకు అదే బాటలో నడుస్తున్న పవన్ కళ్యాణ్కు సిద్ధాంతాల పరంగా చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని అంటూ ఉన్నారు జనసేన నాయకులు, జన సైనికులు. రాయల వారి గురించి చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరు. ఆయన పాలన ప్రజల సంక్షేమం, సైనిక శక్తి, సాంస్కృతిక అభివృద్ధి, భాషా పురోభివృద్ధి అనే 4 దిక్కుల వెలుగులు నింపింది. విజయనగర మహాసామ్రాజ్యం అత్యున్నత శిఖరాలకు చేరిన కాలం ఆయన కాలమేనని చరిత్రకారులు చెబుతూ ఉంటారు.